గీతములు 1వ అధ్యాయము 3వ వచనం. నీవు పూసుకును పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకులు నిన్ను ప్రేమించుదురు. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, ఈ వాక్యము బోధిస్తుండగా మీ ఆత్మని మా బిడ్డ ఇచ్చేయండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడమని, బాలుడుగా మా మధ్యకు వచ్చి, బాలయేసుగా మా మధ్యకు వచ్చి మమ్మల్ని దీవించి ఆశిస్తున్నాం. యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఔవకించినట్టి వాకు ఈ విధముగా సఫలమాయి ఈ దినమున నరుని కాపెను దేవ స్తోత్రగానములపై దివ్య స్థలములు, దేవమారుగానముల్ భూదేశ స్థలములు, దేవలోక పావనులను దీన నరులను బోవా చూడా భువి దివి క్రిస్మస్, బోవా చూడా భువి దివి క్రిస్మస్. దేవునికి మహిమ కలుగునగాక. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఇక్కడ పరమగీతంలో వీరాలు దేవుడికి పెడుతున్న మాట పేరు ఏంటంట? పరిమళ తైలముతో సమానము. నువ్వు పరిమళ తైలంతో సమానమని వీరాలైన సంఘము దేవుణ్ణి పేరు పెట్టింది. యేసు నామములో సువాసన ఉంది. ఏముంది? యేసు నామములో సువాసన ఉంది. అందుకనే 12 మంది ఉన్న అపోస్తులు ఇప్పుడు ప్రపంచమంతా ఎంతమంది అయ్యారట? కోట్లాది మంది సేవకులుగా మారిపోయారు. దీనివలన యేసుని పరిమళ తైలము సువాసన కలిగి, ఆ సువాసన ఎంతవరకు వ్యాపించిందండి? ఖండాలు దాటి పెద్దామ కూడా, రంగంపేట కూడా వచ్చేసింది. దేవునికి స్తుతి కలుగునగాక. సువాసన అంటే ఆకర్షణ. సువాసన అంటే ఆకర్షణ. యేసుక్రీస్తు వారు ఆకర్షించుకునే ఒక పరిమళ తైలం లాంటి వాడు. అందుకనే దీని పేరు పరిమళ తైలముతో సమానమని ఇక్కడ పేరు పెడుతూ ఉన్నది. దేవునికి స్తుతి కలుగునగాక. ఈయన పేరు మరొక పేరేంటి? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువని. దేవునికి స్తుతి కలుగునగాక. ఆయనే ఏమంట? రక్షకుడని పేరు పెట్టమని చెప్పింది, దూత చెప్పింది. దేవునికి స్తుతి కలుగునగాక. ఎవరు చెప్పారు? రక్షకుడని
యేసు అని పేరు పెట్టింది ఎవరు చెప్పారు? దూత చెప్పింది. దూతే చెప్పింది కాబట్టి ఆ పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. ఒకటి సువాసన కలిగిన వాడు, పరిమళ తైలము గలవాడు ఆయన పేరు. ఆయన తైలము, ఆయన సువాసన తైలము. 12 మంది శిష్యులుగా ఉన్న ఈ సార్వత్ర సంఘము, క్రైస్తవ సంఘము ఇప్పుడు పేటకి, గ్రామాలకి అది సువాసన వ్యాపించి కోట్లాది మందిగా మార్చివేసింది ఆయన సువాసన. అలాగే ఆయన పేరు ఏం పేరంటే రక్షకుడు. అంటే ఇక్కడ పేరు పెడుతుంది యేసు అని పేరు పెట్టు. యేసు అని పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. రక్షకుడు ఎవరికి రక్షకుడు? లోకానికి రక్షకుడు. ఎవరికి రక్షకుడు? దేవుడు లోకానికి రక్షకుడు. అంటే లోకమును దేవుడు ఎంతో ప్రేమిస్తున్నారని ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. 7 లోకాలకి రక్షకుడు. ఎన్ని లోకాలకి? 7 లోకాలకి. ప్రియమైన సోదరులారా, 7 లోకాలకి దేవుడు. 7 లోకాల్లో ఆయన రక్షకుడిగా ఉన్నాడని ఈ మాటలు మనకు అర్థమవుతున్నాయి. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తము అన్ని పాపముల నుండి రక్షించబడినది. ఈ పరలోకములో ఆయన విజ్ఞాపన చేస్తున్నారంట మన కొరకు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. సోదరి సోదరా, యేసు రక్తము ద్వారా రక్షించబడిన వాళ్ళందరి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? పరలోకమును విజ్ఞాపన చేస్తున్నాడండి. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన జీవించి ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభా, వారిని అయినా సన్నిధానం నడిపించి, మన పాపం చేస్తున్నా సరే అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు మన అపరాధాలు చేస్తున్నా సరే, అయ్యా వాళ్ళ కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను, వారిని క్షమించదండి అని, ఇవాళ కాకపోతే రేపు మారుతారని విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా ఉన్నాడు దేవుడు. దేవుడికి స్తుతి కలుగును గాక. రెండవ మాట, రెండవ పేరు ఏంటంటే విజ్ఞాపనకర్త. ఒకటి సువాసన. ఏ సువాసన? పరిమళ తైలము. ఆయన ఏమిటంటే పరిమళ తైలము. ఆయన సువాసన గలవాడు. రెండోది, ఆయన ఎవరంటే యేసు అని పేరు పెట్టని ఎవరు చెప్పారు? గాబ్రియేలు అనే దూత మరియమ్మకు చెప్పిన మాట యేసు అని పేరు పెట్టమన్నారు. యేసు అంటే రక్షకుడు, లోకములకు రక్షకుడు, 7 లోకాలకు రక్షకుడు. మూడోది విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్త. పరలోక రాజ్యంలో ఆయన చేస్తున్న పర్యటకుడు నీ కొరకు నా కొరకు అని విజ్ఞాపన చేస్తాడు. విజ్ఞాపన అంటే ఏంటి? బతుమాలుతాడు. విజ్ఞాపన అంటే ఏంటి? మన తరపున ఆయన క్షమాపణ అడుగుతుంటాడు. మన తరపున ఆయన ప్రభా, తండ్రి అయిన దేవా నీకు స్తోత్రము తండ్రి, వారిని క్షమించు నాయన. ఎన్ని బోధ చేసినా, ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళ మాట ఎట్లేదామో వారిని క్షమించు. రేపైనా మారుతారు, రేపటికైనా మారుతారు, నీ రాకడ సమయంలో మారుతారని దేవుడు యేసుక్రీస్తు వారు ఎప్పటికప్పుడే ఆ పరలోక రాజ్యంలో విజ్ఞాపన చేస్తున్నారంటండి. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదరుడా, దేవుడే కార్యం లేదు. చనిపోయిన సమాధి గెలిచిన దేవుడు పరలోక రాజ్యంలో
మన పనే చేస్తున్నాడు ఆయన. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తాగుతున్న వారిని మందిరంకి వెళ్తున్న తాగుడు మాన్న వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మందిరంకి వెళుతున్న అబద్ధాలు ఆడుతూ అబద్ధాలు మారినవాడు కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా వీరు నాయనా క్షమించు తండ్రి వీరి అపరాధాలు క్షమించమని ప్రభువుని బతుమాలుకుంటున్నారు అని ఈ వాక్యమును సెలవిస్తున్నది. ప్రియమైన సోదరా, మనం ఈరోజు క్రీస్తు పరిమళ తైలం కొరకు ఆయన ప్రియుల కోసం మాట్లాడారు. ఈరోజు మరికొన్ని మాటలు మాట్లాడుతున్నాం. దేవదాసాయి గారు చెప్పిన మాట పాట ఓట. మాట వినాలి, పాటలోకి రావాలి, ఓట కలిగి ఉండాలి. మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాటే మన దగ్గరికి వచ్చింది. మాట అంటే వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము చూడండి, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణముగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు మహిమ మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన వాక్యము మన మధ్యకు వచ్చినదంటే మాట వాక్యము నడిపిస్తున్నది. ఆయన మాటలోకి రావాలి. ఆయన మాట మనం నడిపిస్తుంది. దేవుడికి స్తుతి కలుగును గాక. ఆది యందు వాక్యం ఉండెను. ఆది అంటే ఆది కొన్న ముందుకున్నది అనాది. అనాదిలోనే ఉంది ఆ వాక్యం. అనాదిలో వాక్యం ఉన్నది, ఆదిలో వాక్యం ఉన్నది. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చినది అని మీరు మాట చెప్తున్నారండి. అంటే 2024 సంవత్సరాల క్రితము ఆ మాట శరీరధారికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? మరియమ్మ గర్భంలోకి వచ్చింది. ఎక్కడ కొనుక్కునబడ్డది? తొట్టులోకి వచ్చింది. మొదటి రాకడ తోటలోకి వచ్చాడు ఆయన. ఎవరుగా? వాక్యముగా. వాక్యం అంటే దేవుడు. యెహోవా దేవుడుగా ఎక్కడికి వచ్చాడు? ఏదోనో తోటలోకి వచ్చి ఆదాము అవ్వ ఆయన మొదటి కుటుంబంతో ఆయన సహవాసం చేశారు. రెండోది ఆ మాట వినలేదు. ఆయన మాట వినకపోతే వారిని ఆ తోటలోంచి తోసివేశాడు. మరలా ఆయన భూలోకానికి వచ్చారు శరీరధారిగా. ఆయన మాట అందించాలని, ఆయన మాటలోకి నువ్వు రావాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. వాక్యానుసారంగా నువ్వు జీవించాలని ఆయన ఈ మన మధ్యకు వచ్చారని మనకు తెలుస్తుంది. ఒకటి మాట, రెండోది బాట. మాట వింటే బాటలోనికి వస్తారు. ఆయన బాట ఏ బాట? పరలోక బాట. నా ద్వారా తప్ప ఎవడను నా దగ్గరికి రాలేడన్నారు. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన తప్ప ఆయన బాటలోకి రావాలి. మాట కింద నువ్వు ఎక్కడికి రావాలి? ఆయన బాటలోకి రావాలి. ఆయన బాట ఏంటి? పరలోకపు బాట. దేవుడికి స్తుతి కలిగిన కాక నా తండ్రి అయిన దేవుని దగ్గరికి తెలుస్తాడు. ఆయన బాటలోకి వస్తే ఆయన బాట ఎక్కడ తీసుకెళ్తుంది? తండ్రి అయిన దేవుని దగ్గర అంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి బాటలో వస్తాం. మూడోది ఓట. ఆయన మాటలోకి వస్తే ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపించిన తర్వాత బాటలోకి వస్తావు.
అది ఏ బాట అంటే పరలోక బాట, తండ్రి దేవుని దగ్గర తీసుకెళ్లే బాట. మూడోది ఓట వస్తుందట. మాట వింటే బాటలోకి వస్తావు, బాటలోకి వచ్చిన నీకు ఓట కలుగుతుంది. దేవునికి స్తుతి కలుగును కాక, దేవునికి మహిమ కలుగును కాక. ఓట అనగా విజ్ఞాపన. ఓట అనగేంటి? విజ్ఞాపన. విజ్ఞాపన అంటే మనము ప్రభువుని అడుగుతాం, దేవుని అడగటం. ఈ ఓట ఆగదు. నాబాబు కాలంలో విజ్ఞాపన లేదు, విజ్ఞాపన లేదు. నాబాబు వాడగట్టాడు, నాబాబు చెప్పాడు తప్ప ఎవరు కూడా విజ్ఞాపన చేయలేదు. నాబాబు కాలంలో ఉన్న ప్రజలు నశించుకుంటారు తండ్రి, వారు క్షమించు నాయనా అనే మాట అనలేదు. అక్కడ ఏమి లేదు, ఓట లేదు, మాట లేదు, బాట లేదు, ఓట లేదు. ఓట లేదు కాబట్టి వాళ్ళందరూ ఏమైపోయారు? నశించుంటారు. మనం ఓటలో వస్తే మనం విజ్ఞాపన చేస్తాం, మనం బ్రతికించేది, నడిపించేది ఆ విజ్ఞాపన ప్రార్థన. దేవునికి స్తుతి కలుగును గాక. విజ్ఞాపన లేదు కాబట్టి భూమి నశించుకున్నది. సొదొమ గొమొర్రా పట్టణం కూడా ఏం లేదు, ఏం లేదు, విజ్ఞాపన లేదు. సొదొమ గొమొర్రా పట్టణం కూడా ఏం లేదు. అంటే అబ్రాహాము గారు లోతు కుటుంబం కోసం ప్రార్థన చేశారు, అడిగారు తప్ప ఆ లోకంలో ఉన్న ప్రజల కోసం అడగలేదు. అంటే విజ్ఞాపన లేదు కాబట్టి ఏమైపోయారు? నశించుకున్నారు. అంటే ఓటులోకి రావాలి. ఆ ఓట ఏం చేస్తుంది? నీ కుటుంబానికి విజ్ఞాపన చేస్తే నీ కుటుంబం అంతా రక్షించబడతారు. కరోనా కాలంలో మరి ప్రపంచం అంతా విజ్ఞాపన జరిగింది. ఆఫీసు సెలవు, ఉద్యోగ సెలవు కాబట్టి ఇంట్లో ఏం చేశారు? అందరూ ఓటలోకి వచ్చారు, విజ్ఞాపన చేశారు. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదర సోదరా, మనము విజ్ఞాపన చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైన సోదర సోదరా, ఒకటి మాట, రెండోది పాటలోకి రావాలి, మూడోది ఓటు వస్తుంది. ఓటు అంటే ప్రార్థన ఊరుతూ ఉండాలి. విజ్ఞాపన ఊరుతూ ఉంటాయి, ఆగుతా ప్రార్థన, గంటైనా ప్రార్థన చేసేవారుగా ఉంటారని ఈ ఓట మనకు తెలుస్తుంది. అలాగనే పరమ గీతంలో ఇంకా ఆయన పేర్లు ఏంటో కనపడుతున్నాయి. 5వ అధ్యాయము 10వ వచనములో ఆయన పేర్లు చూద్దాం. 1 పరిమళ తైలము, 2 ఎవరంటే ఆయన రక్షకుడు, 3 ఆయన విజ్ఞాపనకర్త, 4 మాటలోకి తీసుకెళ్ళేవాడు. చూద్దాం. కానీ నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులు అతనికి గుర్తింపవచ్చును. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన పేరు ఎవరంటే 4వది ధవలవర్ణుడు. ధవలం అంటే ఏమిటి అమ్మా? ధవలం అంటే తెలుపు. అంటే ఆయన తెలుపు దేనికి సాదృశ్యము? పరిశుద్ధతకి సాదృశ్యం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఆయన ఎవరు అంటే ధవలవర్ణుడు, ఆయన పరిశుద్ధుడు అని ఇక్కడ చెప్తున్న మాట మనకు తెలుస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనంలోని ఆయన ధవలవర్ణుడు అంటే పరిశుద్ధుడు కాదా మనం తెలుసుకుందాం. దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును. దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవునికి స్తుతి కలుగును గాక. దూత వచ్చి చెప్తుంది. ఎక్కడున్న దూతది? పరలోక రాజ్యంలో ఆయన సమీపమున్న ఒక ప్రధాన దూత, మనకు వార్తలు తెచ్చే దూత. దూతల్లో
అగ్ని దూతలు ఉంటాయి, అగ్ని కనకర దూతలు, ఖడ్గ దూతలు, అగ్నిచార దూతలు, వార్తలు తెచ్చే దూతలు, యుద్ధాలు చేసే దూతలు కూడా ఉంటాయి. డిపార్ట్మెంట్ వేరుగా ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్ ఏంటంటే గాబ్రియల్ దూత డిపార్ట్మెంట్ అంటే దేవుని వార్తను ఎక్కడ తీసుకురావడానికి, పరలోకానికి నుంచి భూలోకానికి తీసుకొచ్చింది. అందుకనే గొర్రెల కాపు దగ్గరికి వెళ్ళి కూడా ఎవరు గాబ్రియల్, మరియమ్మ దగ్గరికి వెళ్ళి ఎవరు గాబ్రియల్, యేసేపు దగ్గరికి వెళ్తే ఎవరు గాబ్రియల్. ఈ గాబ్రియల్ దూతే, ఈ దూత స్వయంగా చెప్తుంది మరియమ్మతో, అయ్యా అమ్మా నీవు పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును అని. అంటే పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును అంటే నువ్వు కనబోయేవాడు ఎవరంటే దేవుని కుమారుడు అనబడును, పరిశుద్ధుడై ఉండెను. నువ్వు కనబోయేవాడు ఎవడంటే పరిశుద్ధుడు. ఎవరు చెప్తారు ఈ మాట? దూతలే మనకు సమాధానం చెప్తారు. ఎవరో కాదు, వాళ్ళు చెప్పిన కాదు. ఎవరు చెప్పినాడు? ఈ శిష్యులు చెప్పిన మాటలు కాదు, ప్రవక్త చెప్పిన మాటలు కాదు. ఎవరు చెప్పారు? దేవుని దగ్గర ఉన్న ఒక దూత, ప్రధాన దూత ఒక దూత అయిన గాబ్రియలు దూత ఈ మాట చెబుతూ ఉన్నది. అంటే మరియమ్మ ఏం చేసిందో ఒక ప్రశ్న అడిగింది. ఏమిటి? నేను కన్యకును, నాకు గర్భం ఏంటి, నాకేంటి అంటే, అమ్మా నీవు పరిశుద్ధాత్మ శక్తిని కమ్ముకుని, సర్వోన్నత శక్తిని నీ మీద కమ్ముకుని, కనుక పుట్టబోయే శిశువుడు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అని ఆమెకు సమాధానం చెప్పి కనబడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈయనెవరు? ధవళవర్ణుడు. రెండోది రత్నవర్ణుడు. ధవళవర్ణులోనే ఇంకో మాట చూద్దాం. లోకాసు వార్త 4వ అధ్యాయము 33-34 వచనంలో మన మాట కనబడుతున్నది. లోకాసు వార్త 4వ అధ్యాయము 33-34 వచనములు. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దైవ ఆత్మ పట్టినవాడు ఉండెను. వాడు నజరేయుడైన యేసు మాతో నీకేమి మమ్ము నశింపచేయవచ్చితివా? నీవెవడవో నేనెరుగుదును. నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. ఎవరిలో దెయ్యాలు, సాతానుగాడు, దెయ్యాలు ఏమన్నా నువ్వు ఎవరో నాకు తెలుసు, నువ్వు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, నువ్వు పరిశుద్ధుడు, నాతో నీకేం పని? ఇంకా పని చాలా ఉంది కదా, చాలా సంవత్సరాలు ఉన్నాయి కదా, అప్పుడే మా దగ్గరకు వచ్చేసేవేంటి అంటే దానికి అర్థం ఏంటి? దూతలు చెప్పే దెయ్యాలు కూడా యేసుక్రీస్తు వారిని ఏమంటాయి? ఈయన పరిశుద్ధుడు అని తెలియపరుస్తున్నాయి. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరుడా, సాతాను పుట్టింది, దెయ్యాలు పుట్టినాయి. ఎవరు దెయ్యాలంటే ఇగో పడదోయబడిన సాతాను యొక్క లూసిఫర్ యొక్క సరిగిని దెయ్యాలుగా, ఏ ఆత్మలుగా దురాత్మలుగా, అపవిత్రమైన దెయ్యపు ఆత్మలుగా. పవిత్రమైనవి కాదు, అపవిత్రమైనవి, చెడిపోయినవి ఆత్మలై. దేవుని దగ్గర ఉన్నప్పుడు మంచి ఆత్మలే, పవిత్రమైన ఆత్మలే. కానీ దేవుని ఆజ్ఞను, దేవుని మాటను వారు ధిక్కరించి గర్వము వారిలో వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా అయిపోయారు? అపవిత్ర ఆత్మ, దెయ్యపు ఆత్మలుగా నేరైపోయి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పనిచేస్తున్నారు. అందుకనే దేవుడి దగ్గరికి వచ్చిన వాడిని వాళ్ళని పట్టుకుని మనం పీడిస్తూ, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరు దెయ్యాలే పడిపోయిన దేవుని ఆరాధించేయి. అయ్యా మేము ఎరుగుతాము, నువ్వెవరమో మాకు తెలుసు. ఎలా తెలుసు? వాళ్ళకి వారు కూడా దేవుని ఆరాధించేటప్పుడు దూతలన్నీ సైన్యము యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు,
సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేసి దూతలు కోట్లాది దేవదూతలు కొన్ని దేవతలు పడిపోయారు తెలుసు. ఈయనెవరు? మహిమ సింహాసనం మీద ఆ దేవుని సింహాసనం కుడిపాసన కూర్చున్న యేసు అని తెలుసు. కాబట్టి ఇవాళ నాకు తెలుసని ఏమన్నాయి? దెయ్యాలే సాక్ష్యం చెబుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఐదోది రత్నవర్ణుడు. ఎవరైనా రత్నవర్ణుడు అంటే రక్తము కలిగిన వాడు అని అర్థం. ఏ కలిగిన వాడు? రక్తం కలిగిన వాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనంలో కనబడుతున్న మాట, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడై ఉండెను. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు ఎవరు అంటే ఆత్మస్వరూపి. ఆత్మ కనబడదు. ఈ ఆత్మస్వరూపైన దేవుడు రక్త మాంసములుగా పుట్టినాడు. ఎందుకంటే మరణ భయము తీసివేయడానికి. ఏ భయం తీసేయడానికి? మానవుడికి మరణ భయం ఉంది. ఏ భయము? ఈ మరణ భయం కాదని నరకమనే మరణ భయం, రెండో మరణ భయం ఉంది. ఆ మరణ భయం తీసివేయడానికి ఆయన రక్త మాంసములుగా పుట్టి ఉన్నాడు. అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి. అపవాది చేసే పనేంటి? నేను నరకాన్ని తీసిపోయి రెండో మరణాన్ని తీసిపోదని వాడు ప్రయత్నం వాడు చేస్తున్నాడు. వాడు పుట్టుకనే ఉన్నావు. వాడి నుంచి, అపవాది నుంచి విడిపించడానికి మరణము ద్వారా నశింపజేదులని. ఎవరి మరణము ద్వారా? యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా ఏమవుతుంది? నశింపజేదులని. జీవితకాలం అంతా మరణము చేత దాస్యపు కాడి కింద ఉన్న వారిని విడిపించడానికి రక్త మాంసము కలిగిన వాడే ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అపవాదిని మరణము ద్వారా నశింపజేయుడు. అపవాదిని మరణము ద్వారా. ఎవరి మరణము ద్వారా? యేసుక్రీస్తు మరణము ద్వారా అపవాదిని జయించి మరణ భయంతో ఉన్న మానవుడిని ఆ మరణ భయం తీసివేసి మరణమా నీ ముల్లెక్కడా అని చెప్పడానికి రక్త మాంసం లోకానికి వచ్చాడు. ఆత్మస్వరూపి అంటే ఆ యొక్క మరణమైన పొందలేడు. ఆత్మకి మరణం లేదు. ఆత్మకి ఏం లేదు? మరణము లేదు. ఆ మరణమే రెండవ మరణము. ఆ రెండవ మరణం కూడా ఏమవుతుందా? ఆ ఆత్మ మరణించదు, కానీ అందులో కాలుతూ మలమల మాడుతూ ఆత్మకి ఏమి లేదు? మరణము లేదు. కావున ఈయన ఏమై వచ్చాడు? రక్త మాంసం కలిగిన వాడిగా మన లోకానికి వచ్చాడు. ఈ రక్త మాంసానికి మరణం ఉంది, కానీ మహిమ శరీరం అయిపోతే దీనికి ఏముండదు? దేవునికి స్తుతి కలుగును గాక. అవధూతలుగా మరణం లేదు. అవధూతలకు ఏం లేదు? మరణం లేదు. ఇప్పుడు కూడా నిత్య జీవనంగానే వాళ్ళకి మరణం ఎప్పుడంటే వాళ్ళకి దేవదూతలకి యాంటీగా ఉన్న 5 దూతలే కాబట్టి వాళ్ళకి ఏం చేసే దేవుడు? నరకమని అగ్నిగుండం అదే 7వ లోకం. దేవునికి స్తుతి కలుగును గాక. వాడికి ఏర్పాటు చేసిన అగ్నిగుండంలోకి మనం నాకుపోదామని వాడు ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తుంటే యేసయ్య ఆ ప్రయత్నం చూసి రక్త మాంసములకి వచ్చడానికి రక్తవర్ణుడు. దేవుడికి స్తుతి కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరుడా, మనము ఈరోజు ఆయన మాటలు వింటున్నాం. ఆయన పేరు చూస్తున్నాం. ఆయన ఎవరో పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకులు ఆయన్ని ఆకర్షించుదురు అని మాట కనపడదు. ఆయన ఎవరంటే పోయబడిన తైలం. అంటే పైనుంచి వచ్చిన తైలం. పోయబడిందంటే
పైనుంచి వచ్చిన నేను, ఆయన పరలోకవాసి, ఆయన సువాసన గలవాడు. అందుకనే ఎంతమంది ఆపాలన్నా ఆ సువాసన ఎవడో ఆపరపొందడు. ప్రపంచమంతా ప్రబుడుతూనే ఉంది ఈ క్రైస్తత్వం. దేవునికి స్తుతి కలుగును గాక. రెండోది, ఎవరైనా రక్షకుడు. ఎవరైనా రక్షకుడు. యేసు అని పేరు పెట్టు మరియా, నీకు కలగబోయే కుమారుడికి యేసు అని పేరు పెట్టు. యేసు అనగా రక్షకుడు. ఎవరికి రక్షకుడు? లోకానికి రక్షకుడు. 7 లోకాలకి రక్షకుడు ఆయనని అక్కడ మనకు తెలియపరుస్తున్న దూత. మూడోది, ఎవరు ఈయనంటే మన కొరకు నిత్యము విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము సమాధిని సిలువేయబడి, సమాధిని గెలిచి, మరణము గెలిచి 40 రోజులు భూమి మీద ఉండి 40 రోజుల తర్వాత ఆరోహణ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే పరలోకానికి వెళ్ళారు. పరలోకంకి వెళ్ళి ఎక్కడ ఉన్నారంటే దేవుడి కృపాసన మీద ఉండి, దేవుడి పాదాల దగ్గర ఉండి విజ్ఞాపన చేస్తున్నారు. ఉదించిన గొర్రె పిల్ల ఎదురు చూస్తుంది మన కొరకు. సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. అక్కడ ఉదించిన గొర్రె పిల్లను నేను చూశానని యోహాను గారు చెప్పారు. ఈ ఉదించిన గొర్రె పిల్ల ఏం చేస్తుంది? మౌనంగా ఉందనుకుంటాం, కానీ మనం ఏంటి విజ్ఞాపనలు చేస్తుంది. ఏ విజ్ఞాపనలు? నేను నా రక్తం ఇచ్చి కడిగి వేసిన నా రక్తం ఇచ్చి సంపాదించిన సంఘము నీ దగ్గరికి వచ్చేది ప్రభా, పరలోకానికి వచ్చేది తండ్రి. ఎప్పటికప్పుడే విజ్ఞాపన అంటే నువ్వు చేసే తప్పులను నువ్వు ఒప్పుకుంటున్నా, మనం చేసే అపరాధంలో ఆయన ఒప్పుకుని అయ్యా క్షమించిన ఆయన మన బిడ్డను క్షమించదండి దేవుడు అక్కడికి చేస్తుంది. 4వది, ఎవరినంటే మాట పూటగా ఉన్నాడు. మాట అంటే వాక్యము, పాట అంటే నేనే మార్గము, ఓటు అంటే విజ్ఞాపన అంటే పరలోకానికి విజ్ఞాపన. ఐదోది ఎవరంటే ధవలవర్ణుడు. ఎవరైనా ధవలవర్ణుడు. ఈ ధవలవర్ణుడికి అర్థం ఏంటి అంటే పరిశుద్ధుడు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవదూతలు చెప్పాయి. పడవేసిన దూతలు, అపవిత్రాత్మలు, దురాత్మలు కలిగిన ఆ లూసిఫర్ సైన్యం కూడా ఒప్పుకుంటుంది అయ్యా నువ్వు దేవుని కుమారుడు అని. అలాగనే 6వది రత్నవర్ణుడు. ఎవరైనా రత్నవర్ణుడు. ఎవరు రత్నవర్ణుడు అంటే యేసువారే. ఆయన ఆత్మరూపమై ఉండి కూడా రక్త మాంసము గలవాడుగా వచ్చి మన కోసం పరైన దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. మనము 6 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 సువాసన గలవాడు, 2 రక్షించేవాడు, 3 విజ్ఞాపన చేసేవాడు, 4 మాట ఓట వేసినవాడు, 5 ధవలవర్ణుడు, 6 రత్నవర్ణుడు. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.